నమస్తే సీఎం టైమ్స్ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. రామతీర్థం వద్ద గల వీటీసీ నందు గ్రానైట్ స్లాబులు తీసుకునే వెళ్లే కంటైనర్ లారీల యొక్క ఓనర్స్ డ్రైవర్లకు, ముడిరాయి తీసుకునే వెళ్లే వాహనాల యొక్క ఓనర్స్ డ్రైవర్లకు, తారస్ల యొక్క లారీ యొక్క ఓనర్స్ డ్రైవర్లకు, కంకర్ మట్టి తీసుకుని వెళ్లే టిప్పర్ లారీ యొక్క ఓనర్స్ డ్రైవర్లకు, చీమకుర్తి మండల పరిధిలో ఉన్న క్వారీ యజమానులు, లారీ ఓనర్స్ యూనియన్ వారు, కటింగ్ ఫ్యాక్టరీ యజమానులు మీటింగ్ నిర్వహించారు. సదరు మీటింగ్లో గ్రానైట్ స్లాబులు తీసుకువెళ్లే కంటైనర్ లారీల యొక్క డ్రైవర్లకు, ముడిరాయి తీసుకుని వెళ్లే వాహనాలు ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే చీమకుర్తి నుండి బయటకు వెళ్లుటకు అనుమతి కలదు. కంకర మట్టి తీసుకుని వెళ్లే టిప్పర్లకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, మరల రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే చీమకుర్తి నుంచి బయటకు అనుమతి కలదు అని చీమకుర్తి పోలీసు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ అయిన రాయపాటి శ్రీనివాసరావు, చీమకుర్తి సిఐడి ప్రసాద్, ఎస్ఐ కృష్ణయ్య మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పై నిబంధనలకు తేదీ 12/4/2026 నుంచి అమల్లో ఉంటాయి కనుక ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. తర్వాత గ్రావెల్ తీసుకెళ్తున్నటువంటి, తర్వాత మెటల్ తీసుకెళ్తారు. ఈ 4 టైప్స్ ఆఫ్ మెటీరియల్ కమ్యూనిటీస్ చెప్పారు. ఇవే ఈ 4 ఏంటంటే ఇది నైట్ 10 PM టు మార్నింగ్ 6 AM వరకు అందరూ కూడా ట్రై చేయొచ్చు. దానికి ఏం ప్రాబ్లం. దాంట్లో ఎగ్జామ్షన్ అడిగారు, అది ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకొని కన్సిడర్ చేస్తారు.